ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వరుసగా రెండోసారి ఆర్సీబీ టైటిల్ కొట్టింది. ఫైనల్లో వీర విహారం చేశాడు విరాట్ కోహ్లీ. హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. నిలబడి జట్టును గెలిపించాడు. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. బ్యాటింగ్ బౌలింగ్లో తేలిపోయింది గుజరాత్ టీం. బౌలింగ్ బ్యాటింగ్లో బెంగళూరు జట్టు ఇరగదీసింది. రసిక్ 3 వికెట్లు తీశాడు. భువీ, హేజల్వుడ్కి చెరో 2 వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ తప్ప గుజరాత్ బ్యాటర్లు పెద్దగా ఆడలేదు. ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వరుసగా రెండోసారి ఆర్సీబీ టైటిల్ కొట్టింది. ఫైనల్లో వీర విహారం చేశాడు విరాట్ కోహ్లీ. హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. నిలబడి జట్టును గెలిపించాడు. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. బ్యాటింగ్ బౌలింగ్లో తేలిపోయింది గుజరాత్ టీం. బౌలింగ్ బ్యాటింగ్లో బెంగళూరు జట్టు ఇరగదీసింది. రసిక్ 3 వికెట్లు తీశాడు. భువీ, హేజల్వుడ్కి చెరో 2 వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ తప్ప గుజరాత్ బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వరుసగా రెండోసారి ఆర్సీబీ టైటిల్ కొట్టింది. ఫైనల్లో వీర విహారం చేశాడు విరాట్ కోహ్లీ. హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. నిలబడి జట్టును గెలిపించాడు. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. బ్యాటింగ్ బౌలింగ్లో తేలిపోయింది గుజరాత్ టీం. బౌలింగ్ బ్యాటింగ్లో బెంగళూరు జట్టు ఇరగదీసింది. రసిక్ 3 వికెట్లు తీశాడు. భువీ, హేజల్వుడ్కి చెరో 2 వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ తప్ప గుజరాత్ బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఇక ఐపీఎల్ 2026 విన్నర్స్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ అందిస్తారు. రవి, అసలు హోరాహోరీగా సాగుతుంది అనుకున్నటువంటి మ్యాచ్ మొత్తంగా వన్ సైడ్ గా మారిపోయింది. ఎప్పుడైతే గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఫైనల్ కి చేరుకుందో, ఆల్మోస్ట్ గుజరాత్ హోమ్ టౌన్ అడ్వాంటేజ్ గా తీసుకుంటది. అహ్మదాబాద్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ కదా అనుకుని చాలా మంది గుజరాత్ విన్ అవుతుంది అని చెప్పి భావించారు. కానీ ఈరోజు చూస్తే మొత్తంగా వన్ సైడ్ గా మారిపోయింది. ఫస్ట్ ఎప్పుడైతే ఆర్సీబీ టాస్ విన్ అయిపోయి వాళ్ళు చేసింగ్ తీసుకున్నారో, వాళ్ళు తక్కువ స్కోర్ కు కట్టడి చేయాలని చెప్పి భావించారు. కానీ తీరా చూస్తే ఇమ్మీడియట్ గా వికెట్స్ కోల్పోవడం మనం, లేకపోతే ఆర్సీబీ చేసినటువంటి స్కోర్ ను కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైతే గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారో, సాయి సుదర్శన్ గానీ లేకపోతే శుభ్మన్ గిల్ గానీ వీళ్ళపైన చాలా ఇంపాక్ట్ ఉండింది. రాజస్థాన్ పైన ఆడినటువంటి మ్యాచ్ లో వాళ్ళిద్దరే టోటల్ గా స్కోర్ చేయగలిగారు. సో వాళ్ళిద్దరు ఉంటే చాలు అని చెప్పి భావించారు. కానీ ఎప్పుడైతే ఇమ్మీడియట్ గా సాయి సుదర్శన్ 12 రన్స్ కే, శుభ్మన్ గిల్ కూడా ఓన్లీ 10 రన్స్ కే కోల్పోయాడు, ఇమ్మీడియట్ గా బట్లర్ క్రీజ్ లోకి రావాలి. కానీ బట్లర్ ని కాకుండా నిశాంత్ సింధుని పంపించారు. అంటే వికెట్ ని మనం ఆపగలిగితే మనం పెద్ద స్కోర్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు భావించారు. కానీ నిశాంత్ సింధు కూడా కేవలం 20 రన్స్ కే పెవిలియన్ పోయాడు. బట్లర్ ఇంపాక్ట్ చూపిస్తాడు అని చెప్పి భావించాం. కానీ బట్లర్ కూడా కేవలం 19 రన్స్ కే తను కూడా పెవిలియన్ అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ మాత్రం హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 160 రన్స్ స్కోర్ చేసినా కూడా గుజరాత్ దగ్గర ఉన్నటువంటి బౌలింగ్ కి వాళ్ళు కాపాడుకుంటారు, లేకపోతే ఇంపాక్ట్ చూపించగలుగుతారు అని చెప్పి భావించారు. ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ కూడా బౌలింగ్ కి చాలా అనుకూలించింది. సో అలాంటి టైంలో గుజరాత్ దగ్గర ఉన్నటువంటి బౌలింగ్ లైనప్, అటు సిరాజ్ గానీ, లేకపోతే హోల్డర్ గానీ, లేకపోతే కగిసోర్ అబోడా గానీ వీళ్ళు ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తారు అని చెప్పి భావించారు. కానీ కంప్లీట్ బెంగళూరు మాత్రం వన్ సైడ్ మ్యాచ్ గా క్రియేట్ చేసింది. ఎక్కడ కూడా బెంగళూరు తడబడకుండా చూసాం. మనం ఓపెనర్ గా వచ్చినటువంటి వెంకటేష్ 32 రన్స్ కానీ, లేకపోతే విరాట్ కోహ్లీ
ఈవెన్ తన క్యాచ్ ను తనే డిఫెండ్ చేసుకోగలిగాడు. ఎప్పుడైతే క్యాచ్ అవుట్ గా ఎంపైర్ కూడా అవుట్ గా ప్రకటించినప్పటికీ తను రివ్యూ తీసుకున్నాడు క్యాచ్ ను చెక్ చేయమని. ఆ క్యాచ్ ను చూస్తే నాట్అవుట్ గా తేలింది. అలాంటి క్యాచ్ ను కూడా విరాట్ కోహ్లీ 75 రన్స్ చేయడం మనం చూసాం. దేవదత్ పడికల్ ఫస్ట్ డౌన్ వచ్చినప్పటికీ ఇమ్మీడియట్ గా వికెట్ కోల్పోయినా కూడా ఫస్ట్ నుంచి కేవలం ఫస్ట్ ఓవర్ తప్ప ఇమ్మీడియట్ ఎక్కడ కూడా గుజరాత్ ఆధిపత్యం చూపించలేకపోయింది ఆర్సీబీ పైన. వాళ్ళు ఇమీడియట్ గా ఎప్పుడైతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోతూ వచ్చారో గుజరాత్, అప్పటి నుంచే గుజరాత్ పతనం మొదలైపోయింది. ఆర్సీబీ ఫస్ట్ నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ఓపెనర్ గా వెంకటేష్ అయ్యర్ వచ్చాడో లేకపోతే విరాట్ కోహ్లీ వచ్చాడో వాళ్ళు ఇంపాక్ట్ చూపిద్దాం అనుకున్నారు. వెంకటేష్ అయ్యర్ కూడా స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ మాత్రం తడబడినా కూడా తర్వాత ఓవర్ లో దూకుడుగా ఆడాడు. అటు సిరాజ్ గానీ, కగిసో రబాడా గానీ, హోల్డర్ గానీ ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేకపోయారు. గట్టు రాజస్థాన్ బెంగళూరు ఆర్సీబీకి మాత్రం మనం ఒక సాడ్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు విన్ అయినప్పుడు కర్ణాటకలో వాళ్ళు పెద్ద ర్యాలీగా తీశారు. అప్పుడు తొక్కిస్లాట్ జరిగింది, చాలా మంది ఆల్మోస్ట్ చనిపోయారు. అలాంటి పరిస్థితి నుంచి ఈసారి చాలా ప్రెషర్ లో ఉన్నారు. మనం ఏం చేయాలి ఫైనల్ అనే ప్రెషర్ కూడా వాళ్ళలో కనిపించింది. కానీ ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆడినటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ప్రియా. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.